హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్యాచిలర్కి అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందర 3 గంటలు నీళ్ళు ఆయిల్ వేసి అంతన ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్ వేసినాక ఇలా ఎర్రగా వేగినాక చికెన్ వేసుకోవాలి. కడిగిన చికెను ఇలా చికెన్ వేసుకున్నాక దీంట్లో వచ్చేసి 1 స్పూను కారము, కొంచెం పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కారం అన్నీ వేసినాక ఒక్కసారి కలిపెట్టేసి ఇలా కలిపెట్టేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్నే పెట్టుకోవాలి. ఓకేనా, 10 నిమిషాలు అయినాక ఒకసారి ఇట్లా మూత తీసి కలిపెడితే ఆ నీరు అంతా పీల్చుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 2 కట్ చేసుకున్న టమాటా కాయలు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నా. సింపుల్గా బ్యాచిలర్కైనా దేనికైనా ఎవరికైనా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 స్పూను ధనియాల పౌడర్, 1/2 స్పూను గరం మసాలా పౌడర్, 1/2 స్పూను చికెన్ పౌడర్, 2 స్పూన్లు వచ్చి కొబ్బరి పొడి వేసినాక ఇలా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలిపెట్టుకున్నాక ఆ టమాటాలు అన్నీ మగ్గుతాయి. సిమ్లోనే పెట్టి కలిపెట్టుకున్నాక మూత పెట్టేయాలి. మూత తీసి ఒకసారి టమాటాలు గుజ్జైనయా అవ్వలేదా చూసుకోవాలి. చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. చట్నీ అలా ఇంకా కొంచెం లైట్గా ఉంది. టమాటాలు గుజ్జు అయిపోయినాక కొంచెం కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. కొంచెం 2 నిమిషాలు. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసినాక అంతా కలిపెట్టుకోవాలి. వాటర్ వేసినాక ఇంక కలిపెట్టేసి మూత అన్నీ ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేయటమే. 10 నిమిషాలు అలా మూత పెట్టేయటం. పోతే ఇప్పుడు జీరా రైస్ చూపిస్తాం మీకు అందరికీ. ఇలా పెట్టేసి కొంచెం 1.5 గంట ఆయిల్ వేసుకొని కొంచెం వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. ఈ గలాస్తో 1.5 గలాస్ పోసా నేను. మామూలు రైసే వచ్చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. జీరా రైస్ చాలా సింపులేనండి. జీరా రైస్లోకి కావాల్సినవి 1 పచ్చిమిరకాయ, తరిగిన పచ్చిమిరకాయ, 1 ఉల్లిపాయ, తరిగిన ఉల్లిపాయ, 1 స్పూను కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1 మొగ్గ, 1 చెక్క, బిర్యానీ ఆకు. ఇంతే, దీనికి కావాల్సిన వస్తువులు ఇంతే. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడైంది. అన్నీ వేసేసానండి. ఒకసారి కొంచెం అల్లం పేస్ట్ 1/2 స్పూను, గలాసున్నర బియ్యం వేసాయి కదా, అవి వేగిపోయి 3 గలాసులు వాటర్ వేసుకోవాలి. ఈ గలాసుతో వాటర్ వేసానండి. కొంచెం ఆ రైస్కి ఎంత పట్టిద్దో అంత సాల్ట్ వేసుకోవాలి. వేసి మూత పెట్టేసుకుంటామే.
ఇప్పుడు వచ్చి మూత తీసి ఎసురు కాగుతుందండి. దాంట్లో వచ్చేసి ఇప్పుడు రైస్ వేసుకోవాలి, అదే బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసినానండి. బియ్యం వేసినాక ఇలా కలిపెట్టేసి ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో సాల్లేదో చూసుకోవాలి. చూసుకొని ఇంకా అంతన మూత పెట్టేయటమే. ఇది జీరా రైస్. ఇప్పుడు చికెన్ చూద్దాము ఉడికిందా ఉడకలేదో. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చిమ్ములో అలా కొద్దిగా 5 నిమిషాలు అలా ఉంచుదాము. ఓకేనా. ఇంకా దానికి సరిపోయింది. మనం ఏం చేయబడలేదు. ఆ ఎసురుకి ఆ బియ్యానికి సరిపోయింది. అయిపోయిందండి. వేడి చికెను రెడీ అయిపోయింది. వేడి జీరా రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే రండి తిందాము. ఓకేనా. బాయ్.